హలో అందరికీ, బాగున్నారా? అందరూ బాగుండాలని ప్రతిరోజు దేవుని నేను కోరుకుంటాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ బగారా రైస్ చేస్తున్నాను. సింపుల్గా చేస్తున్నాను. చికెన్ ఎట్లా అయిపోతుందో చూపిస్తాను రెసిపీ. 4-5 ఉల్లిగడ్డలు తీసుకోవాలి. ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ కూడా పెట్టుకున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిగడ్డ వేసేయాలి, పచ్చిమిర్చి వేసేయాలి, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసేయాలి. కరెక్ట్గా అయిపోతుంది అనమాట. చికెన్ అండి విత్ లెగ్ పీస్ వేయించాను ఫ్రైకి కాబట్టి. దానికి కావాల్సిన 2 స్పూన్ల అల్లం వెల్లిగడ్డ, 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా. ఇది కొంచెం రెడ్గా కావాలన్నమాట, మనకి టేస్టీగా బాగుంటుంది అనమాట. కొంచెం రెడ్గా అవుతుంది కదా, అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను. అంటే కొంచెం ఆనియన్స్ పట్టి మంచి స్మెల్ వస్తుంది అనమాట. అల్లం వేసాక మనకి కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతుంది కదా. కొంచెం చికెన్లో నూనె ఎక్కువనే ఉండాలండి. ఇప్పుడు మనం చికెన్ వేసేయాలి. చికెన్ వేస్తున్నాను. ఫ్రైకి కదా పెద్దగానే ఉండాలి ముక్కలు, ఎందుకంటే అడుగు మాడుతుంది కదా, అందుకే మనం కలుపుతూ ఉండాలి అన్నమాట. ఒక 5 మినిట్స్ నుంచి నేను మూత పెట్టేస్తున్నాను. కొత్తకాలి కదా అది కదా, చూద్దాం ఎంత అయిందో. చికెన్లో ఎంత వాటర్ వచ్చింది చూసినాను పోయకముందే, నీళ్ళు ఎన్ని వచ్చాయి. ఇప్పుడు నేను ఉప్పు కారం అన్నీ వేసేస్తాను అన్నమాట. చూసారా, ఇవన్నీ ఒకటేసారి వేసేస్తున్నాను నేను. ఉప్పు కారం అన్నీ వేసేసాను కదా, మనం ఇప్పుడు కలుపుకుందాం దీన్ని. అది అస్సలు పాడవదండి, 2 రోజులనే తినొచ్చు మంచిగా. బయట పెట్టుకోండి, ఫ్రిడ్జ్లో కూడా పెట్టే అవసరమే లేదు. ఇది కర్రీ ఎంత బాగుంది చూడండి, రెడ్గా ఎంత బాగా వచ్చింది చూడండి కర్రీ. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనం ఉడికించుకోవాలి. వాటర్ నేను పోయాను, ఉడికించుకోవాలి సిమ్లో. దీంట్లో ఈ చికెన్లో ఉన్న వాటర్తో ఉడికిపోతుంది. మూత పెట్టేస్తున్నాను నేను. చికెన్ చూద్దామా ఎట్లయిందో చికెన్. మూత పెట్టేస్తున్నాను. ఇందులో ఎల్లిపాయలు కూడా దంచి వేయాలండి, చాలా టేస్ట్ వస్తుంది. దగ్గర ఎల్లిపాయలు లేవా, నేను వేయలేదు. మీ దగ్గర ఉంటే మీరు వేసుకొని చేసుకోండి. టమాటా కూడా వేయలేదు. టమాటా అసలు వేయొద్దు, ఉడకనిద్దాం, చిన్ననే ఉంది. ఇంకా బగారా రైస్ కూడా చేశాను బాస్మతి రైస్తోని, చూసారా. ఇప్పుడు మనం లాస్ట్కి కొంచెం కొత్తిమీర వాళ్ళు కొద్దిగా వేసుకొని, మీ ఇష్టం, కొద్దిగా వేసేసుకొని ఇంకా మూత పెట్టేస్తున్నాను. చికెన్ అయితే ఎమ్మీగా టేస్ట్గా చికెన్ రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై చూసారా, నా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక 20 మినిట్స్లో నేను చికెన్ ఫ్రై చేసేసాను. మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ మా పాపలకు ఏం చేశానంటే మైసూర్ బోండాలు చేశాను. మైసూర్ బోండాలు చెట్టు చేశాను, పప్పు కూడా చేశాను, మునక్కాయలు కూడా చేసేసిన. బగారా రైస్ కూడా వండేసాను అనమాట. వేడిగా ఎట్లా వస్తుంది పొగలు చూడండి. చికెన్ స్వీట్ కూడా చేశాను మార్నింగ్. చికెన్ బగారా రైస్తో సాలాడ్ కూడా తినాలి కంపల్సరీ. ఇంకా పెరుగుతో తినాలి కదా, అందుకే నేను రైతా కూడా చేశాను. చికెన్ ఇదండి ఈరోజు మా సండే వంటకాలన్నీ ఇలా చేసుకుంటాను నేను. ప్రతి సండే వచ్చిందంటే ఏదో ఒకటి నేను వండుతాను. ఇంకా ఇంకోసారి నేను చికెన్ గ్రేవీ చూపిస్తాను, ఎలా చేస్తాను అది కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ చికెన్ కర్రీ ఎలా అయిందో మీకు తిరిగి నేను చూపిస్తాను. వేడిగా బగారా రైస్, అప్ప పొగలు వెళ్తుందండి. ఇగో ఒక లెగ్ పీస్ వేసుకొని తింటే ఉంటుందండి. ఆనియన్ కీరా పెట్టుకోవాలండి. టేస్ట్ ఎలా ఉందో చెప్తాను మీకు. వేడిగా ఉంది. అసలు చూస్తుంటేనే ఇట్లా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి నాకైతే. ఎంత మెత్త ఉడికిందో, అంత సూపర్ టేస్ట్ అయిందండి. మధ్యలో ఆనియన్ కూర బాగుందండి. కారంగా వేడిగా తింటూ ఉంటే సూపర్గా ఉంది. నేను చేసినని అనుకోకండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా అయితే సూపర్గా టేస్ట్గా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.